అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. సప్త మందిరాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. కాసేపట్లో అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణం జరగనుంది. కాషాయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. 11:58 జెండా ఆవిష్కరణ చేయనున్నారు. జెండాపై సూర్యుడు, దేవకాంచన చెట్టు, ఓం చిహ్నాన్ని ముద్రించారు. 100 టన్నుల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అపూర్వ ఘట్టానికి 7,000 మంది అతిథులు రావడంతో ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటిస్తూ ఉన్నారు. సప్త మందిరాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అలాగే కాసేపట్లోనే బాలరాముడి విగ్రహాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు సైతం చేయబోతున్నారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. కాసేపట్లోనే జాతీయ కాషాయ జెండాను ప్రధాని మోదీ ఎగురవేయనున్నారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమం అయోధ్యలో అట్టహాసంగా జరగబోతోంది. చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు సుమారు 7,000 మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కూడా భక్తులతోటి సందడిగా మనకు కనిపిస్తోంది. కాసేపట్లోనే అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం అన్నది జరగబోతోంది. ఇది ఒక చారిత్రక ఘట్టంగా, ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ఉదయం 11:58 ఈ జెండావిష్కరణ చేయనున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే ఆయన అయోధ్య చేరుకున్న సందర్భంగా అక్కడంతా కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మనం చూసాము, ఆయన వస్తున్నటువంటి ఆ ప్రత్యేక కాన్వాయ్లో రోడ్డుకి ఇరువైపులా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఉండి ఆయనకు వెల్కమ్ చెప్పారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హర్ష, కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకోవడం జరిగింది. అయోధ్య రామమందిర్ ప్రాంగణంలో నిర్మించిన ఇతర గుళ్లన్నింటినీ కూడా ఆయన ప్రస్తుతం సందర్శిస్తూ వస్తున్నారు. రామాయణాన్ని ఉట్టిపడేలా ఈ యొక్క సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. దాదాపు 76 శిలాపలకలను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. రాముడి గొప్పతనానికి సంబంధించి కావచ్చు, అయోధ్యలో ఆయన జన్మస్థానమైన అయోధ్య నుంచి ఆయన ఏ విధంగా మహారాజు అయ్యేంత వరకు కూడా తన జీవితంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని కూడా కళ్ళకు కట్టే విధంగా ఈ యొక్క రూపకల్పన జరిగింది. అయితే అయోధ్య రామ మందిరం ప్రారంభం తర్వాత అయోధ్య మందిర్ పూర్తి స్థాయిలో నిర్మాణం కానందున ఆ సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమం జరగలేదు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన పూర్తి పనులు జరిగిపోయాయి. కాబట్టి ఈరోజు 11:58 ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అయితే 191 అడుగుల ఎత్తులో ఈ యొక్క పతాకాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. దీంట్లో కాషాయ రంగుకు సంబంధించిన త్రిభుజాకారంలో ఈ జెండా ఉండబోతుంది. దీంట్లో ఈ జెండాలో ప్రధానంగా రామునికి సంబంధించిన వంశానికి సంబంధించిన గుర్తైన సూర్య భగవాన్ది సెంటర్గా ఉంటుంది. అదేవిధంగా దేవకాంత చెట్టు ఓం అనే ఆకారంతో ఈ జెండా దర్శనమియబోతుంది. 11:58 ఇటు వేద పండితులంతా కూడా ముహూర్తాన్ని ఖరారు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా అయోధ్యకి భక్తులు తరలి వస్తున్నారు. రామ్ మందిర్ ప్రారంభ సమయంలో ఏ విధంగా అయితే భక్తులు వచ్చారో అంతకు మించి ప్రస్తుతం అయోధ్యకు భక్తులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. పూర్తయిన నిర్మాణాన్ని చూడడానికి కోసం భక్తులు పెద్ద ఎత్తున కూడా వస్తారన్న సమాచారంతో అందుకు తగ్గట్టుగా ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు 7,000 మంది విఐపీల వరకు కూడా వస్తారనేది కూడా యోగి ప్రభుత్వ అంచనా ఉంది. దానికి తగ్గట్టుగానే విఐపీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సాధారణ ప్రజలకు అదేవిధంగా విఐపీలకు ఎవరికి కూడా ఈ యొక్క దర్శనానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా అందరూ కూడా సజావుగా దర్శించుకొని వెళ్లే విధంగా క్యూ లైన్ల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇటు భద్రతకు సంబంధించి చూస్తే అయోధ్య అంతా కూడా ఈరోజు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా నడుమనే ఈ యొక్క కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఆలయ ప్రాంగణం అంతా కూడా దాదాపు 100 టన్నుల పూలతోటి అలంకరించడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో ఆలయ అందుబాటులోకి రావడంతో ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా ఆలయ కమిటీ నిర్మాణ కమిటీ చెప్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు మోదీ చేతుల మీదుగా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం జరగబోతుంది. ఆ ప్రాంగణంలో ఉన్న మహర్షుల ఆలయాలు కావచ్చు, లక్ష్మణుడిది, ఆంజనేయుడిది, సీతాదేవికి సంబంధించిన ఆలయాలను కూడా నిర్మించడం జరిగింది. మొదటి అంతస్తులో కుటుంబానికి సంబంధించిన అంటే దశరథ మహారాజ్కి సంబంధించింది కావచ్చు, ఇతర రాముడి తల్లికి సంబంధించిన విగ్రహాలు, ఇతర విగ్రహాలన్నింటినీ కూడా మొదటి అంతస్తులో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కింద ఈ సప్త ఋషులకు సంబంధించిన ఈ యొక్క గుళ్ళను కూడా ప్రత్యేకంగా ఈ ఆకర్షణగా ఈసారి నిలవబోతున్నాయి. వాటికి సంబంధించిన నిర్మాణం కూడా పూర్తి కాబోయింది.
మరి కాసేపట్లోనే ప్రధాని వీటన్నిటి కూడా ప్రస్తుతం ఆయన సందర్శిస్తున్నారు. మరి కాసేపట్లో ఆ ధ్వజారోహణ కార్యక్రమానికి చేరుకుంటారు. అక్కడ ఆయన ఏదైతే ఆ ధ్వజారోహణ తర్వాత ఆయన అక్కడే ప్రసంగించే అవకాశాలు కనపడుతున్నాయి. హర్ష, గోపి, అంటే ఈ ధ్వజారోహణం కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే అది ఎన్ని గంటలకు ఉండబోతోంది? అలాగే ఈ సభా వేదిక పైన ప్రధాని మోదీతో పాటు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? అయితే ప్రస్తుతం ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం 11:58 జరిగిన తర్వాత ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉండబోతున్నారు. అయితే అయోధ్యలో ఎందుకు రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఇక్కట్లు, ఆ రామ మందిర నిర్మాణం ఏ విధంగా జరిగింది, గతంలో ఆ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత, ఇటువంటి అంశాలను ఆ దేశ చరిత్రలో రామ మందిరాన్ని అయోధ్యలో నుంచి తొలగించడము, దాని ప్లేస్లో మసీదు కట్టడము, ఆ తర్వాత కోర్టులకు వెళ్ళడము, కోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ను అంతా కూడా శుద్ధి చేయడము, అక్కడ ఏదైతే భూమి పూజ దగ్గర నుంచి మొదలుకుంటే ఆయన ఆలయ నిర్మాణం వరకు, విగ్రహ ప్రతిష్ట వరకు, ఈ రోజు వరకు కూడా ప్రధాని చేతుల మీదుగానే ప్రతి కార్యక్రమం జరిగిన నేపథ్యంలో తాను ఈ యొక్క మహత్తరమైన ఘట్టంలో తాను ఏ విధంగా పాలు పంచుకున్నాను, తనకు లభించిన అరుదైన అవకాశం ఏ విధంగా ఉండబోతుంది, దేశ ప్రజలకు రాముడికి సంబంధించిన సందేశం ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి అంశాలపైన కూడా ప్రధాని ప్రసంగిస్తారనేది కూడా ప్రధానంగా మనకైతే తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ యొక్క వేదిక పై నుంచే జాతిని ఉద్దేశించి మాట్లాడతారనేది తెలుస్తుంది. అయోధ్యకు సంబంధించి అయితే ఇప్పటికే పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి అయ్యింది అంటే ఆలయం సంపూర్ణంగా కట్టబడింది అనేది కూడా ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్తుంది అనేది కూడా ఆలయ నిర్వహణ కమిటీ చెప్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కూడా రేపటి నుంచి ఆలయ సందర్శనకు వస్తారు. అక్కడే ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మిగతా ఆలయాలను కూడా చూస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడికి చేరుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన సౌకర్యాలను, వాళ్ళకు ఏర్పాటు చేసిన వసతులకు సంబంధించి కూడా ఈ సందర్భంగా యోగి మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా రామ్ మందిర్ నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులు, దేశ ప్రజలను ఏ విధంగా అందులో భాగస్వామ్యం చేయడం జరిగింది, ప్రభుత్వాల నుంచి ₹1 కూడా తీసుకోకుండా కేవలం భక్తుల చందాలతోటే రామ్ మందిరాన్ని ఏ విధంగా నిర్మించగలిగారు అన్న దానిపైన కూడా ప్రధాని ఈ రోజు మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో గుడి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గుడి ఆ శంకుస్థాపన నుంచి మొదలు పెడితే ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం వరకు కూడా జరిగిన ఇబ్బందులు, ప్రజల మమేకము, దీంట్లో ఏ విధంగా ప్రజలు కలిసి ఆయనతో పాటు ముందుకు వచ్చారు, రామ నిర్మాణానికి సంబంధించి ఏళ్ల తరబడి కూడా కొంత వివాదాలు చుట్టుముట్టడం జరిగింది. ఇటు హిందూ ముస్లిమ్స్ మధ్యలో కూడా అనేక సార్లు కూడా ఈ రామ్ మందిర్కు సంబంధించిన వివాదాలు తలెత్తాయి, ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకున్నాయి. బ్లాక్ డేస్గా December 6ను ప్రకటించడం జరిగింది. ఇటువంటి అంశాలన్నిటి తర్వాత కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా శుద్ధి చేసుకోవడము, అక్కడే ఆ భూమి పూజ చేయడం, నిర్మాణం చేయడం, ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం, ఇవన్నిటిపైన కూడా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. భారతదేశ చరిత్రకు సంబంధించి కూడా ఆయన ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారనేది తెలుస్తుంది. హర్ష, గోపి, అలాగే ఇటు ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు చాలా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అక్కడికి చేరుకున్నారు. అయితే మోదీ రాక సందర్భంగా తాత్కాలికంగా దర్శనాలు అయితే నిలిపివేశారు కదా, మళ్ళీ ఎప్పటి నుంచి దర్శనాలు యథావిధిగా ప్రారంభమవుతాయి? దానికి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? అయితే కేవలం ఈ యొక్క ఘట్టానికి వీఐపీలే 7,000 మంది వరకు కూడా వస్తారనేది ఆలయ కమిటీ అంచనా వేయడం జరిగింది. సాధారణ ప్రజలు నిన్నటి నుంచి కూడా అక్కడికి భారీగా చేరుకోవడం జరుగుతుంది. అయితే ఎవరు కూడా ఎటువంటి తొక్కిసలాటకు సంబంధించి కావచ్చు, ఇతర అసౌకర్యాలు, మంచినీటికి వసతులకు సంబంధించి కావచ్చు, వాష్రూమ్లకు సంబంధించి కావచ్చు, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామనేది కూడా యోగి సర్కార్ చెప్తున్నారు. అయితే 11:58 వరకు కూడా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం ఉండము. ఆ తర్వాత ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండడంతో 12:30 తర్వాతనే సాధారణ భక్తులకు అందరికీ కూడా ఈ యొక్క దర్శన భాగ్యం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. సప్త ఋషులకు సంబంధించి కావచ్చు, దేశ చరిత్ర, రామాయణానికి సంబంధించిన పూర్తి చరిత్రను కూడా ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక భక్తి భావాన్ని మనసులో ఎదురయ్యి వాళ్ళంతా కూడా భక్తి భావంతో రాముని దర్శించుకునే విధంగా ఎక్కడికక్కడ శిలాఫలకాలు, శాసనాలను రాయించడం జరిగింది. మరి ఈ భక్తులకు, సాధారణ భక్తులకు 12:30 గంటల తర్వాతనే ఈ యొక్క దర్శనాలకైతే అనుమతి ఇచ్చే
విధంగా అయితే ఇప్పటికే ఆలయ కమిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్ల ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ప్రధాని మోదీ వెళ్ళిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా ఓపెన్ చేస్తారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలంతా కూడా ఆలయ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి నుంచి కూడా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి ఉంది. ఉదయం మంచు చలి ఒకవైపు అయినప్పటికీ కూడా ఈ యొక్క రామ్ మందిర్ ధ్వజారోహణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు, విఐపీలు, సాధారణ ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఆ భక్తి ఈ యొక్క అయోధ్య ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఈరోజు ఈ కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యోగి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బందోబస్తును అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని మరి కాసేపట్లో ఈ యొక్క ధ్వజారోహణ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతనే సాధారణ ప్రజలకు ఈ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది అనేది కూడా ఇటు ఆలయ కమిటీ అయితే ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మరి 12:30 తర్వాతే సాధారణ ప్రజలకైతే అనుమతి లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజు నుంచి కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలు కొంత ఆలోచించి రావాలి అనేది కూడా కొంత ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో ఒకేసారి గుమిగూడకుండా ప్రతినిత్యం కూడా దర్శనానికి రావాల్సిందిగా కూడా కోరుతూ ఉన్న నేపథ్యంలో భక్తుల సంఖ్యలను కొంత నియంత్రించే ప్రయత్నం అయితే ఆలయ కమిటీ చేస్తుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే రామ మందిరంలో గడిపే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఆలయ కమిటీ చేయడం జరిగింది. హర్ష, గోపి, ప్రధాని మోదీ అయోధ్యలో సుమారు ఎంతసేపు ఆయన అక్కడ గడపబోతున్నారు? ప్రధాని మోదీ రాక సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు కావచ్చు, అయోధ్యలో కూడా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఎన్ని వేల మంది పోలీసులు ఇవాళ అక్కడ పహారా కాస్తున్నారు? రైట్, ప్రధాని 10 గంటల నుంచి 12:30 వరకు కూడా ఈ యొక్క అయోధ్య ప్రాంగణంలో ఆయన ఉంటారనేది కూడా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రస్తుతం ఆ ఆలయాన్ని అంతా కూడా తమ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా ఆలయం ప్రాంగణంలోకి రానివ్వట్లేదు. పూర్తిగా ప్రధాని కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాతనే మిగతా వారిని కావచ్చు, విఐపీలను కూడా అక్కడ స్థానికంగా లోపలికి కూడా రాలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధాని ఒక్కరే ఆ ఆలయాన్ని మొత్తం కూడా పూర్తిగా సందర్శిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి మందిరం లోపలికి వెళ్ళి అక్కడ తను పూలు అర్పించి అదేవిధంగా తన ఆ యొక్క దేవతలను నమస్కరిస్తూ ఆయన ఆలయ ప్రాంగణం అంతా కూడా కలెత్తురుతున్నారు. దాదాపు 12:30 వరకు కూడా ఆయన ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉండనున్న నేపథ్యంలో దాదాపు 2000కు పైగా ఈ యొక్క భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యూపీ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే అక్కడికి చేరుకునే విధంగా ఆర్డీఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. పూర్తి స్థాయిలో భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు. రోడ్లపైన కూడా ఎవరిని నించొనివ్వట్లేదు. ఈ రోజు పూర్తిగా ఆ మందిరానికి వెళ్లే రహదారిలో వెంట ఉన్న షాప్స్ అన్నింటినీ కూడా మూసివేయించడం జరిగింది. పూర్తిగా తమ అధీనంలోకే పోలీసులు ఆ ప్రాంతాన్ని అంతా కూడా తీసుకోవడం జరిగింది. ప్రధాని 12:30 వరకు ఆలయ ప్రాంగణంలో ఉంటారనేది కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. హరీష్, థ్యాంక్ యూ గోపి. तायामामद्या मेधायाग्ने मेधाविनं कुरु स्वाहा मेधां मे वरुणो ददातु मेधामग्निः प्रजापतिः मेधामिन्दर्शब्बायुश्च मेधां धाता ददातु मे स्वाहा ओम केशाय नमः। ओम
प्रक्षाल्य ऋषिकेशाय नमः। ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं नमायाभ्यन्तरः शुचिः। पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु। स्वस्ति तिलकम्। ओम स्वस्ति न इंद्रो वृद्धशरावाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम अग्नि ज्योतिर्ज्योतिरग्नि स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत। ओम नमो भगवते उत्तम श्लोकाय नम आर्यलक्षणशीलव्रताय नम उपशिक्षितात्मन उपासितलोकाय नमः साधुवादनिकषणाय नमो ब्रह्मण्यदेवाय महापुरुषाय महाराजाय नमः। ओम रत्नकृपारत्नाकराय भगवते श्रीरामचन्द्राय नमः। चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि। जाना है, वहां जाना था। ये जो शिखर के ऊपर लगाया गया है, अब तुम इधर क्या कर रहे हैं? तो वहाँ हो रहा है शिखर के नीचे, तो वहाँ प्रेम में आ जाएगा। शिखर के ऊपर
क्या होगा। और शिखर 161 की ऊंचाई पर है। तो जिस स्तर पर आपकी कुर्सियां लगी हैं उस भूतल से 191 ऊपर आप देखते होंगे मंदिर नीचे से चौड़ा होता है, जैसे जैसे ऊपर जाते हैं वो सिकुड़ता जाता है। तो मंदिर पर ध्वज चढ़ाने के लिए दूर से रस्सी चढ़ाई जाती है। सामान्य ध्वज मंदिर में सीढ़ियां लगा देते हैं, लोहा पत्थर को खराब करेगा और ये सीधा प्रसारण श्री अयोध्या धाम से प्रधानमंत्री नरेंद्र मोदी मौजूद हैं भगवान श्री राम जन्मभूमि मंदिर में, जहां पर ध्वजारोहण अब से थोड़ी देर बाद होगा। प्रधानमंत्री नरेंद्र मोदी, उनके साथ मुख्यमंत्री योगी आदित्यनाथ, राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉक्टर मोहन भागवत, उत्तर प्रदेश की राज्यपाल आनंदीबेन पटेल। प्रधानमंत्री नरेंद्र मोदी ने श्री राम दरबार के दर्शन किए। श्री राम दरबार जिसकी स्थापना 3 से 5 जून के बीच प्रथम तल पर की गई है भगवान श्री राम के इस मंदिर में। श्री राम दरबार में भगवान श्री राम, माता सीता, अनुज लक्ष्मण, भरत और शत्रुघ्न सब एक साथ हैं और साथ ही साथ कपीश हनुमान भी श्री राम दरबार के अभिन्न अंग हैं कि प्रथम तल पर स्थापित किया गया है इस भव्य मंदिर में। और प्रधानमंत्री नरेंद्र मोदी ने राम दरबार के दर्शन किए, इससे पहले माता अन्नपूर्णा के मंदिर के दर्शन किए। और राम दरबार कहीं न कहीं भगवान श्री राम के राज्याभिषेक का प्रतीक है, रामराज का प्रतीक है। राम दरबार उस भावना का प्रतीक है जो कहा जाता है कि सब नर रहें परस्पर प्रीति, चलहि स्वधर्म निरत श्रुत नीति, दैहिक दैविक भौतिक तापा, राम राज नहीं काहू ही व्यापा। सर्वोच्च संकल्पना जो आदर्श संकल्पना जो शासन की गई है वो राम राज्य के रूप में की गई है, राम दरबार के रूप में की गई है, जहाँ पर भगवान श्री राम, माता जानकी, भ्राता द्वय और साथ ही साथ भगवान हनुमान की स्थापना की जाती है और प्रतीक है राम के राज तिलक का, राज्याभिषेक का, रामराज का। श्रद्धान्वित हुए प्रधानमंत्री नरेंद्र मोदी राम दरबार में, माता अन्नपूर्णा के मंदिर में उन्होंने दर्शन किए और अब मंदिर परिसर में उपस्थित हैं। जनमानस के बीच, जनता जनार्दन के बीच, विशिष्ट अतिथियों के बीच, अवधपुर वासियों के बीच। और आज स्वर्णिम अध्याय लिखा जा रहा है श्री अयोध्या धाम में, जब ध्वजारोहण होगा उत्तुंग शिखर पर भगवान श्री राम के दिव्य भव्य नव्य मंदिर पे। అయోధ్య రామ మందిరంలో బాలరాముణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. సప్త మందిరాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం బాలరాముణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలు అలాగే వేదాశీర్వచనాన్ని అందించారు. కాసేపట్లో అంటే సరిగ్గా 11:58 జెండాను ఆవిష్కరించబోతున్నారు. కాషాయ జెండా రెపరెపలాడబోతోంది. కాషాయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కూడా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ.